hello, namaste, good morning, welcome back to my YouTube channel. Guys, भैया पोटर एक ही है ना? दोनों करते क्या? ये 40,000 चिल्लर है भैया। नहीं वो शूटिंग भी करते क्या? नहीं, अपन ही करना पड़ता। यूट्यूब पे आएगा। हाँ, वीडियो डालना मैं यूट्यूब में। गाइस లొకేషన్ కి వచ్చిన కస్టమర్ కూడా దొరికిండు. పోటర్ గాయ్స్ పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. ఎంత 200 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. పికప్కే పోతాను అయిపోయి. ఈ డ్రాప్ ఎక్కడ అంటే కొండాపూర్కి పడినది. 157 రూపీస్ చూపెట్టింది. ఎంత వస్తాయి ఎంత వర్కౌట్ అయితే పోయినాక చూద్దాం. ఇందాక దింపింది యాక్చువల్గా అయితే 196 రూపీస్ అది డ్రాప్ అమౌంట్. 200 రూపీస్ వచ్చినాయి. ఇది 156 ఏమో చూపెట్టింది. దీనికి ఎంత వస్తుంది చూద్దాం. మళ్ళీ ఇది చిన్న పార్సలా పెద్ద పార్సలా తెలియదు. అరే ఏం ఎత్తుకపోతాను రా, ఎలుకనే ఎత్తుకపోతాను పిచ్చిది. గాయస్ పార్సల్ అయితే తీసుకున్నా. పార్సల్ ఏంటంటే మన ఏసీ పైపులు ఏమో సంథింగ్ ఏమి ఉన్నాయి. అవి మొత్తం చిన్నది వెనుక కట్టేసుకున్న పార్సల్. అది 13 కిలోమీటర్ ఉన్నది. 30 నిమిషాలు చూపిస్తుంది రైడ్. గాయస్ లొకేషన్ అయితే పార్సల్ ఇచ్చేసిన. ఈ రైడ్కి ఎంత వచ్చినాయంటే ఇది చైన్ మళ్ళీ స్టార్ట్ అయింది కర్ర. సరే ఏం చెప్తానా, ఈ డ్రాప్కి ఎంత వచ్చినాయంటే 200 రూపీస్ కొట్టిండు అన్న. 156 170 చెప్పిన 200 రూపీస్ కొట్టిండు. ఓకే మంచోడే మరి. ఎందుకంటే పాపం పని చేసుకున్నట్టు ఆడు కూడా. ఆయనకు అర్థమైంది కాబట్టి సిచ్యువేషను. పైసలు కొట్టుమని చెప్పాను అన్నాడు వేరే వాళ్ళతోనే. ఈయన కొట్టలే, తీసుకోవడానికి వచ్చిండు. 200 చెప్పిండు వాళ్ళకి. 200 కొట్టుమని చెప్పి స్కానర్ పంపిండు. వాళ్ళు 200 రూపాయలు కొట్టిళ్ళు. అనుకున్నాడేమో మరదేం పోతుంది వేరే పైసలే కదా అది. ఎట్లయితే నేనే సేఫ్లు ఉన్నా. బట్ 2 hours later గ్యాస్ కొండాపూర్లో ఇప్పుడు ఇది ఒక పార్సల్ తీసుకున్నా సామ్సంగ్ స్టోర్ నుంచి. ఇది ఇప్పుడు నానాక్రమ్ గూడలు ఇవ్వాలి. 9 కిలోమీటర్లు చూపిస్తుంది రైడు. $124 రూపీస్ ఏమో చూపెట్టింది ఇందాక రైడ్కి. ఇది 124 125 అంతే. 120 రూపీస్ చేంజ్ చూపెట్టింది. ఏమన్నా ఎక్స్ట్రా వస్తాయా ఆడికాడికి వస్తాయా తెలియదు. ఇక పోయిన తర్వాత ప్రాఫిట్ ఆ లాసా చూద్దాం. లాస్ ఏముండదు కానీ ఫస్ట్ నేను పెట్రోల్ బంక్ ఎత్తుకోవాలన్నా. ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ అది. వల్ల పెట్రోల్ ఒప్పించుకోవాలి నేను. ఇక్కడికనే మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది ఇందాక నానక్రమ్ గూడకే. ఆ పార్సల్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉన్నది. 60 రూపాయలు ఏమో చూపెట్టింది అంతే. 60 రూపాయలు అంటే మా అంటే ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు ఉంటుంది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఈ ఏరియాకి వచ్చి అర్ధగంట దాటిపోయింది. ఏం పడలే ఎంతసేపు. ఏదో ఒకటి ఏదో పడ్డది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన. ఇందాక ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా పడతా చూద్దాం. ఏం పడలేదని చెప్పానంటే ర్యాపిడో ఆన్ చేస్తా. అటు జూబ్లీహిల్స్ ఎక్కువ పోతాయ్యా. మన జూబ్లీహిల్స్ పోయే రూట్లోనే ఉన్నది డ్రాప్. 99% అట్టే ఉండాలి. ఎందుకంటే మొన్న అంతకుముందు ఒకటి అక్కడ చూసిన కాలిఫోర్నియా బురిటన్ ఆ రూట్లో చూసిన. ఏది చిత్రపురి కాలనీ రూట్లో చూసిన ఒకటి. అట్టే కావాలి. అట్టే ఏంటంటే నాకు సేఫ్ ఇంకా దగ్గర అవుతుంది. ఏం ర్యాపిడో కూడా ఏమన్నా పడకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు నేను అటు. అసలు ఇవాళ చేయం పైసలు కనబడతలేవు. ఇవాళ
మరి నేను చెయ్యలేదా, నాకు పైసలు ఇవ్వడం, నా కుట్టుడు మిస్ అయింది అర్థమైతలేదు. 400 వచ్చినాయి అంతే పొద్దుంచాలి. పొద్దున అంటే నేను వెళ్ళిందే 10-10:30కి వెళ్ళినా కానీ 400 చిల్లరైనాయి అంతే ఇప్పటి వరకు. पोर्टर पार्सल गिरा हाँ इधर है क्या? एकदम डिफरेंट ఉన్నది ఈ వారం అంతా. हाँ भाई ड्रॉप पॉइंट किधर है? ड्रॉप पॉइंट इधर है नानाग्राम కూడా మ్యాచ్. आज పార్సల్ తీసుకున్నా, ఏదో కవర్ ఇచ్చిండు అంతే. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఏమో ఉండే రైడ్, ఆల్మోస్ట్ వచ్చేసిన నేను. ఇంకొక 500 మీటర్స్ అయితే డ్రాప్ అయిపోతుంది ఇది. కాకపోతే వీళ్ళ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నేను ఎట్లకెళ్ళి పోయినా మళ్ళీ అటే పోతాను రిటర్న్. మళ్ళా నేను అటు చిత్రపురి కాలనీ సైడ్ ఏమో అనుకున్నా నేను రైడు, అటు కాదు. మళ్ళీ ఇటే వస్తానా, ఇక ర్యాపిడో ఆన్ చేయక తప్పట్లేదు, ఆన్ చేయాలి ఇక. పోటర్ कितना मारा ना? ఓకే 65 రూపీస్ కొట్టిందంటే దీన్ని ఎంత కట్టైనా చూద్దాం ఒకసారి. 12 రూపాయలు కట్ చేసుకున్నాడు. ఓకే 50 రూపాయలు అయితే వచ్చినాయి. 2 కిలోమీటర్లు వచ్చినామా అంటే. కొంపల్లికి ఒకటి రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. రాజ్ కొంపల్లికి ఒక రైడ్ పడ్డది ఇప్పుడే. పికప్ కూడా అంత దూరం ఏం లేదు, దగ్గరనే ఉన్న 1.5 కిలోమీటర్ పికప్ ఉన్నది. కొంపల్లి అంటే 300 చిల్లర చూపెట్టింది. ఎంత వస్తుందో చూద్దాం పోయిన తర్వాత. 354 రూపాయలు ఏమో చూపెట్టింది రైడ్కి. మరి కస్టమర్ ఆడిగాడికి ఇస్తాడా, ఏమన్నా ఎక్కువ వస్తాయా, ఏమన్నా ఎక్కువ వస్తాయా మనకు. లెట్స్ సీ బ్రోస్. అమౌంట్ ఎక్కడ తీసుకోవాలా సార్? ఓకే. ఐస్ ఏదో చిన్న బుక్ ఇచ్చింది అంతే, పెద్ద పార్సల్ కూడా కాదు. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. నేను ఇందాకనే అనుకున్నా అసలు ఏమి ఇవ్వాలి, ఏం డబ్బులు కనబడతలేవు నాకు అని చెప్పాను. అనుకున్నాడు కాదు, ఇది ఒక లక్కలో ఒక రైడ్ పడ్డది. ఒకటే రైడుకు 300 రూపాయలు వస్తాయి. కటింగ్ షోను మొత్తం 300 రూపాయలు, 350 అని చెప్పానంటే పైన 40 రూపాయలు చిల్లర ఆడికి అడిగి చేసుకుంటాడు. 300 చిల్లర మనకు వస్తాయి. ఎంతో కొంత అయితే ఎక్కువ చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు నేను గాయస్ ఇంకొక 2 నిమిషాలు అయితే ఈ రైడ్ అయిపోతుంది. కానీ అబ్బా గంట సేపు బండి మీద కూర్చొని ఎప్పుడు ఇంత అలసిపోలే నేను. డేంజర్ అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు నా పరిస్థితి. గాయస్ పార్సల్ అయితే ఇచ్చేసినా కానీ నేను ఘోరంగా బుక్ అయిపోయాను. నేను ఇప్పుడు బుక్ అంటే ఎట్లా అంటే 30 కిలోమీటర్లు వచ్చినాం మనం. 30 కిలోమీటర్లకి కస్టమర్ ఆడు ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు వచ్చింది ఎంత, దానిలో 294 రూపీస్ వచ్చినాయి. కిలోమీటర్ 10 రూపాయలు కూడా రాలేదు నాకు. ఇంకా 6 రూపాయలు తక్కువనే వచ్చినాయి నాకు. దీనికన్నా ఇంత దూరం వచ్చే బదులు నేను అక్కడక్కడ అటు చిన్న రైడ్లు కొట్టుకున్నా సంపాదించుకుంటా. నేను మిస్టేక్ ఏం చేసిన అంటే ఏదైనా మధ్యలో ఆగి నేను ఇంకొక రైడ్ వేసుకోవాల్సింది. నేను బయలుదేరి ఇంకొకటి కుకట్పల్లికి ఒక రైడ్ పడ్డది. ఇక్కడ నుంచి అది యాక్సెప్ట్ చేసిన దాని పికప్కే పోతాను ఇప్పుడు. 1.5 కిలోమీటర్ ఉన్నది ఇక్కడ నుంచి. 5 నిమిషాలలో పోతా. కానీ గాయస్ పార్సల్ అయితే పిక్ చేసుకున్నా. ఇదేదో గోడాం ఉన్నది, గోడాం నుంచి వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి కాటన్ తీసుకున్నా. కాటన్ కట్టేసిన దానికి
చలో రైట్ ఇక ఎన్ని కిలోమీటర్లు 17 కిలోమీటర్లు 51 నిమిషం చూపిస్తుంది గంట మళ్ళా. గాయస్ ప్రజెంట్ నేను ఇప్పుడు జయగిరి గుట్టలో ఉన్నా. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే రైడ్ అయిపోతుంది. కానీ నేను జయగిరి గుట్టకి ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఇక్కడనే మా బాబాయ్ ఉంటాడు. మా బాబాయ్ అంటే మా చెల్లె గుర్తుకొస్తుంది. ఎప్పుడు వచ్చినా ఈ కుక్కట్పల్లి దగ్గరలో నేను ఎప్పుడు వచ్చినా కూడా మా చెల్లె గుర్తుకొస్తుంది నాకు. దాని ముఖం డైరెక్ట్ చూసి నేను ఒక 5-6 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమో కొంచెం ఫ్యామిలీ క్లాసెస్ వల్ల కొంచెం గొడవలలో ఉన్నాం. నేను ఈ ఏరియా సైడ్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది. నాకు ఇంకో తమ్ముడు గాడు ఉన్నాడు కానీ నాకు ఆనకన్నా ఎక్కువ ఇది నాకు ఇదే గుర్తుకొస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మొన్న మా పిన్ని దీపావళికి స్టేటస్ పెడితే దాని ఫోటో మా చెల్లె ఫోటో పెట్టినుండే. అప్పుడు చూసిన ముఖం దాన్ని. ఆ చిన్న ఉన్నప్పుడు చూసిన. దాని తర్వాత మొన్న చూసిన మళ్ళీ కొన్ని సంవత్సరాలు దగ్గర ఒక 5-6 సంవత్సరాలు ఉంటారు. ప్రతి ఒక్కరికి అట్లా ఒక ఏరియా పోతే ఎవరో ఒకరు ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక ఇష్టమైన మనిషి ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఊర్లోనో ఆ ఏరియాలో, ఆ ఏరియా చుట్టుపక్కల ఏమైనామంటే వాళ్ళే గుర్తుకొస్తారు ఫస్ట్ మనకు. అట్లా నాకు ఇది గాయస్ రైడ్ అయితే అయిపోయింది. కాకపోతే అమౌంట్ వ్యాలెట్లో పడ్డది. అది ఎంత పడ్డదో తెలియదు. ఇప్పుడు చూడాలి. ఇది రైడ్ అయిపోయిన తర్వాత చూడాలి. మళ్ళీ ఇది రైడ్ ఎక్కడికంటే ఇది ఇక్కడికి డెలివరీ ఏమంటారు, డెలివరీకి వచ్చిన ఆ కార్డుని ఇప్పుతాను ఇంకొక రైడ్ పడ్డది నాకు. ఇది ఎక్కడికంటే బోరబండ మోతినార్ పడ్డది. ఆ పార్సల్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నది. ఈ రైడ్ అయిపోయిందంటే చలో హోమ్. ఇక ఇది లాస్ట్ రైడ్ నాది. అలా లాస్ట్ రైడ్ అంటే ఇక నాకు ఓపిక లేదు. ఇక బాడీ మొత్తం ఇట్లా అయిపోయింది నాది. ఆ కొంపల్లి రైడ్తోనే మొత్తం పరిశాన్ అయిపోయినా నేను. ఆ ట్రాఫిక్కి మొత్తం ఆ రోడ్డు మంచి లేదు, గుంతలు. రాంగ కూడా పెద్ద కాటనే పడ్డది మళ్ళీ దరిద్రానికి. పోంగ మంచి ఈజీగా పోయినా కానీ రాంగ్ అన్న ఫ్రీగా వెళ్దాం అనుకుంటే కొంచెంసేపు ఆగదాం అనుకున్నా. పోయినాక కాసేపు ఆగి మెల్లగా వెళ్దాం అనుకున్నా. కానీ అక్కడ పోయి అది ఇచ్చేసిన వెంటనే మళ్ళీ ఇంకొకటి పడ్డది. అది పెద్ద కాటన్ పడ్డది. అది వాటర్ ప్యూరిఫైర్ పడ్డది ఒకటి. ఆ ప్యూరిఫైర్ ఇచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి పడ్డది. అంటే ఇది దారిలోనే పడ్డది నాకు రైడ్ ఇది ఇందాక. ఇది మరి ఇది కూడా పెద్దదా చిన్నదా ఏమో తెలియదు. ఏమైనా కూడా నా ఇంటి దిక్కే కాబట్టి పట్టుకొని పోతాయ్యా. ఇందాక కస్టమర్ హైలైట్ ఉన్నాను నాకు. నేను ఎవరు కస్టమర్ కిందనే ఉండే. పోయి పైన పెట్టరా బాబు అన్నాడు. పైనకి పోయి పెట్టి వచ్చిన. మళ్ళా పెట్టి వచ్చిన తర్వాత ఏడ పెట్టినా అని చెప్పాను. డోర్ బయటనే పెట్టినా అని చెప్పాను. డోర్ క్లోజ్ అయినా సార్ బయటనే పెట్టినా అని చెప్పానంటే పోయి లోపల పెట్టరాపో అని చెప్పాను అన్నాడు. పోయి లోపల పెట్టరాపో ఓటీపీ చెప్తా అని చెప్పాను అంటాను. ఏం చేయాలి తప్పదు. పోయి పెట్టి మళ్ళీ పైనవి మళ్ళీ దాని డోర్ తీసి లోపల పెట్టి మళ్ళీ డోర్ పెట్టి వస్తాను. ఆడ ఏమనుకున్నాడో ఏమయ్యా. మరి ఇంత గలీజ్ ఉండదు మనుషులు ఎవడైనా కూడా. దాన్ని అక్కడ పట్టుకురావడానికి తంటలు పడ్డా నేను. మధ్యలో 2 సార్లు అయినా నేను. అది మొత్తం కట్టిన మొత్తం లూజ్, ఆ తార్లు మొత్తం లూజ్ అయిపోతే ఇక మళ్ళా కట్టుకుంటే 2 సార్లు అయినా నేను దానికోసం. అట్లా అయినా ఏదో కష్టపడుకుంటా పట్టుకొస్తే వచ్చిన తర్వాత ఈడు మనిషి హైలైట్ ఉన్నాడు. పెద్ద గొప్పోడు, మస్తు గొప్పోడు ఈడైతే. మరి ఉండాలి మరి ఇలాంటి గొప్పలు ఇంటికి ఒక్కడని ఉండాలి. ఆడేం లేదు కింద ముచ్చట పెడతాను ఇవ్వంతోనో టైంపాస్ ముచ్చట. మంచి బండి మీద కూర్చున్నారు వాళ్ళు. ఆ బిల్డింగ్ వాళ్ళే అనుకుంటా. ముచ్చట పెడతారు వాళ్ళు. ఆ ముచ్చట కన్నా ఇప్పుడు ఈ ప్యూరిఫైర్ కన్నా ముచ్చట ఎక్కువ. మరి ఆడికి నేనే ముచ్చట పెడతాను పెట్టి పోరా బాబు అన్నాడు. చెప్పింది నాకు. గాజు పార్సల్ అయితే తీసుకున్నా. ఇది చిన్న కవర్ ఇచ్చిండు లక్కలా. ఓకే పెద్ద బారు వేయం లేదు. మంచి హాయిగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఇక ఎంత ట్రాఫిక్ అని ఉండని, ఎన్ని బండ్లు ఉండని, ఏమన్నా కానీ ఇది ఇచ్చేసినామంటే సీదా ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఇక నాకు కూడా హెల్మెట్ పెట్టుకొని మొత్తం చెప్పులు మొత్తం నొస్తానే నాకు.
అగ్గో వాడాలా రాయిస్ పార్సల్ ఇచ్చేసిన ఎంత 110 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి 110 రూపీస్ అంటే నాకు 110 రావు కానీ కట్టింగ్ పోను ఒక 90 రూపీసే మొత్తం 90 రూపీస్ చేంజ్ వస్తాయి అంతే ఒకవేళ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఈ 3 చేయలేను అని చెప్పానంటే 3 లేదని ఒకటి చేయండి నాకు చాలు లైక్ అయినా చేయండి కామెంట్ అయినా చేయండి సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు పొద్దున కలుస్తా